హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన యాంకిల్ లెంత్ అనార్కలి అనేది ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది అడిగారు. సో వాళ్ళ కోసం నేను స్లీవ్స్ డిజైన్ని మార్చి నేను మళ్ళీ యాంకిల్ లెంత్ అనార్కలి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోని మీకోసం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. కటింగ్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. సో దట్ ఫర్దర్గా మన ఛానల్లో ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ తీసుకున్నానండి, 3.5 మీటర్స్. దీనిపైన చిన్న చిన్న బుటీస్ అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడు ట్రెండింగ్ మెటీరియల్ అండి. అండ్ అలానే నేను బాటమ్ లైనింగ్ కోసం పాలిస్టర్ తీసుకున్నాను 2.5 మీటర్స్. బాడీ లైనింగ్ కోసం నేను కాటన్ తీసుకున్నాను 80 పాయింట్స్. సో కాటన్ లైనింగ్ ఎప్పుడైనా సరే వాష్ చేసి తీసుకోండి. అన్ని బాడీ మెజర్మెంట్స్కి 3.5 మీటర్స్ అయితే పట్టదండి. హైట్ బట్టి కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తక్కువ అట్లా కూడా పడుతుంది. సో మీరు దాన్ని చూసుకొని మీరు మెటీరియల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బాడీని కట్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఇలా 4 ఫోల్డ్స్ అయితే వేసుకుని ఓపెన్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్లో, క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకుని ముందుగా బాడీ యొక్క హైట్ని మనం మార్క్ చేసుకోవాలి. అంటే బాడీ యొక్క పొడవు ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకుని ఆ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని ముందైతే కట్ చేసుకోవాలండి. నేనైతే మర్చిపోయాను, నేను లాస్ట్లో కట్ చేసుకున్నాను. అండ్ అలానే షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇక్కడ 12 ఇంచెస్ అయితే ఉందండి. 12ని బై 2 చేస్తే 6 ఇంచెస్ అయితే వచ్చింది. సో నేను 6 ఇంచెస్లో ఒక 1 ఇంచ్ అయితే మైనస్ చేస్తున్నాను. ఎందుకనంటే నెక్ అనేది కొంచెం డీప్గా పెట్టాలి అనుకుంటున్నాను. డీప్గా పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే 1 ఇంచ్ అనేది మైనస్ చేయండి షోల్డర్ నుండి. ఎందుకనంటే షోల్డర్స్ జారిపోయే అవకాశాలు ఉంటాయి. సో మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. సో ఇక్కడ 5 ఇంచెస్ షోల్డర్ తీసుకుని 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ తీసుకుని ఇలా మార్క్ చేసుకుని దాన్ని ఇలా డ్రా చేసుకున్నా. చెస్ట్ లూజ్ వచ్చేసి 31 ఇంచెస్ అండి. 31ని బై 4 చేస్తే ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. ఒకవేళ దాన్ని ఏ విధంగా చేయాలో తెలియకపోతే 31 ఇంచుని టేప్ 4 భాగాలుగా చేస్తే ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అంత మార్క్ చేసుకోండి. ఇక్కడ పావుతోకు 8 ఇంచులు అయితే వచ్చింది, దాన్ని నేను మార్క్ చేసుకున్నాను. అలానే ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు నడుము యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 27 ఇంచులు వచ్చిందండి నడుము యొక్క లూజ్ అనేది. దీన్ని కూడా టేపుని 4 భాగాలు చేస్తే ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అన్ని ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పావుతొక్కు 7 ఇంచులు అయితే వచ్చిందండి. అండ్ అలానే ఒక 1 ఇంచ్ డాట్ కోసం తీసుకుంటున్నానండి. అలానే చెస్ట్ దగ్గర ఎంతైతే ఖర్చు కోసం తీసుకున్నామో ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఆ ఖర్చు పాయింట్స్ని కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము దగ్గర డాట్స్ అయితే వేస్తాం కదండి, అవి ఏ విధంగా వేసుకోవాలంటే చెస్ట్ రౌండ్ బేస్ చేసి ఆ డాట్స్ అనేవి వేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 31 ఇంచెస్ అంటే 31 ఇంచ్ ఉంది కదండి, దాన్ని బై 10 చేస్తే డివైడెడ్ బై 10 చేస్తే ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో అన్ని ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 31 డివైడెడ్ బై 10 చేస్తే మనకి 3.1 ఇంచ్ అయితే వచ్చిందండి. సో మనం నడుము దగ్గర డాట్స్ కోసం 3.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే నడుము దగ్గర ఈ ఖర్చు దగ్గర మనం ఒక 1 ఇంచ్ పైకి అనేది మార్క్ చేసుకోండి. ఇలా తీసుకున్నట్లయితే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకుందాం. ఆర్మ్ రౌండ్ని మనం ఆర్మ్ హోల్ స్కేల్తోనైనా మార్క్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఆ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసి ఆ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను చాలా వీడియోస్లో ఆర్మ్ హోల్ స్కేల్ లేని వాళ్ళు ఏ విధంగా మార్క్ చేసుకోవాలో నేను చూపించానండి. అండ్ ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ స్కేల్తో ఈ విధంగా ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకున్నాను. అండ్ అలానే ఒక 1/2 ఇంచ్ ఆర్మ్లో కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో.
ఇప్పుడు మనం నెక్ యొక్క వెడల్పు అలానే నెక్ యొక్క డీప్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ నెక్ యొక్క వెడల్పు అనేది నేను 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నానండి. అండ్ ఫ్రంట్ నెక్ యొక్క డీప్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. పైన షోల్డర్ దగ్గర ఎంతైతే నెక్ వెడల్పు తీసుకున్నానో కింద కూడా అంతే తీసుకున్నాను, 2.5 ఇంచులు. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం ఏదైతే బాక్స్ డ్రా చేసామో ఆ బాక్స్లోనే మనం నచ్చిన షేప్ని మనం డ్రా చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్కి రౌండే పెడుతున్నా కాబట్టి నేను రౌండ్నే మార్క్ చేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ స్క్వేర్ కావాలంటే స్క్వేర్ ఉంచుకోవచ్చు, మీకు నచ్చిన నెక్ని మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా కట్ చేసుకుని ఈ ఖర్చు పాయింట్స్ దగ్గర అలానే డాట్స్ దగ్గర నేనైతే కట్స్ అయితే పెట్టుకున్నానండి. మీకు ప్రతి వీడియోలోనే చెప్తానే ఉంటాను, ఈ కట్స్ వల్ల మనం మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ డాట్స్ దగ్గర మనం స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది మనం కట్ చేసుకోవాలి, అలానే ఫ్రంట్ నెక్ అనేది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ నెక్ యొక్క డీప్ వచ్చేసి 8 ఇంచులండి. అండ్ అలానే నెక్ వెడల్పు ఫ్రంట్ పార్ట్లో ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి, 2.5 ఇంచులు. సో ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకుని ఆ బాక్స్లోనే మనం కావాల్సిన నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా నేను రౌండ్ నెక్ని తీసుకున్నానండి. సో దీన్ని అయితే మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్స్ని రెండింటిని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ని ముందుగా కట్ చేసుకుందాం. సో దానికోసం లైనింగ్ని ఇలా 2 ఫోల్డ్స్ వేసుకుని దాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కోన్ ఫోల్డ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చండి, కానీ అంత మెజర్మెంట్స్ తీసుకునే కన్నా కోన్ ఫోల్డ్ వేస్తే మనం క్లాత్ అనేది సగంగా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం నడుము యొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బాడీ పార్ట్ని యూస్ చేసి బాటమ్ యొక్క నడుము అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ అయితే డాట్స్ కోసం తీసుకున్నాం కదండి. ఆ డాట్స్ కోసం తీసుకున్న 1 ఇంచ్ని ఫస్ట్ మనం మైనస్ చేయాలి. ఎందుకు అనంటే మనం డాట్స్ వేసిన తర్వాతే బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్కి అటాచ్ చేస్తాం కాబట్టి ఆ 1 ఇంచ్ని మనం మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బాటమ్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఇంకొకసారి చెప్తానండి, ఈ 1 ఇంచ్ ఎందుకు మైనస్ చేయాలంటే మనం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. ఆ ఎక్స్ట్రా తీసుకున్న 1 ఇంచ్ని మైనస్ చేయాలి. ఎందుకంటే డాట్స్ వేసిన తర్వాత మనం బాటమ్ పార్ట్కి అటాచ్ చేస్తాం కాబట్టి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం నడుముని ఈ విధంగా మార్క్ చేసేసుకుందాం. ఇది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకుని ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా కొంచెం దాన్ని మోడిఫై చేసుకోండి. ఇప్పుడు బాటమ్ యొక్క హైట్ని మార్క్ చేసుకుందాం. 25 ఇంచెస్ అండి బాటమ్ యొక్క హైట్ అనేది. సో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 26 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే మనం నడుము మార్కింగ్ చేసామో అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసి 26 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోండి. సో ఈ మార్కింగ్స్ అన్నిటినీ మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది 4 ఫోల్డ్స్లో ఉంది కదండి. సో ఈ విధంగా కూడా మనం కట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం కింద గేరా అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని మనం కోన్ ఫోల్డింగ్ వేసుకుందాం. కోన్ ఫోల్డింగ్ వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది.
ఈ విధంగా కోన్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని దీనిపైన ప్లేస్ చేసి ఏ విధంగా కట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. సో మనం ఇక్కడ బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ అనేది 4 ఫోల్డ్స్లో కట్ చేసాం కదండి, మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 8 ఫోల్డ్స్లో ఉంది. కాబట్టి ఈ బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ని మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసినట్లయితే ఇది కూడా 8 ఫోల్డ్స్ అవుతుంది. బాటమ్ పార్ట్ యొక్క నడుము భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బాటంకి నడుము అనేది మార్క్ చేసుకుందాం. సో ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ నడుము అనేది మార్క్ చేసుకోవాలి. ఈ రెండు 8 ఫోల్డ్స్లో ఉంది కాబట్టి నడుము మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. సో ముందుగా మనం నడుము అయితే మార్క్ చేసుకుందాం. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/4 ఇంచ్ పైకి కట్ చేయండి. ఎందుకు అని అంటే ఇది జార్జెట్ మెటీరియల్ కాబట్టి కొంచెం నడుము అనేది సాగిపోయే అవకాశాలు ఉంటాయి. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఒక 1/4 ఇంచ్ తక్కువగా కట్ చేసుకోండి. అండ్ అలానే ఇప్పుడు హైట్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా హైట్ మార్క్ చేసుకున్నామో దీన్ని కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని మార్క్ చేసుకుందాం. సో హ్యాండ్స్ కోసం నేను ఏదైతే మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను, 4 ఫోల్డ్స్ చేసుకుని ముందుగా హ్యాండ్స్ యొక్క హైట్ని మార్క్ చేసుకోవాలి. సో హ్యాండ్ యొక్క హైట్ అనేది 20 ఇంచెస్ అండి. నేను ఫుల్ స్లీవ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఫుల్ స్లీవ్స్కి మనం కొంచెం ఎలాస్టిక్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే ఇక్కడ 6 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి ఎలాస్టిక్ పెట్టడం కోసం. అండ్ ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం టోటల్గా 27 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. హ్యాండ్ యొక్క హైట్ అనేది 20 ఇంచెస్, కుర్చీల కోసం 6 ఇంచెస్, అలానే ఒక 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. అండ్ హ్యాండ్ యొక్క లూజ్ అనేది కింద మనకి 7 ఇంచెస్ అండి, దాన్ని బై 2 చేస్తే 3.5 ఇంచెస్. సో బాడీ పార్ట్లో ఏ విధంగా ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నామో ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. అండ్ హ్యాండ్ యొక్క డౌన్ అనేది 3.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. సో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ అండి, దాన్ని బై 2 చేస్తే మనకి 6.5 ఇంచ్ వస్తుంది. సో 6.5 ఇంచ్ని ఈ విధంగా టేప్ని క్రాస్గా ఫోల్డ్ చేసి ప్లేస్ చేసి అక్కడ మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడైతే కొంచెం ఒక 1/4 ఇంచ్ పీస్ అనేది తక్కువ వచ్చింది, అలా వదిలేసినా పర్లేదు, లేదంటే మనం పీస్ అయినా జాయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఖర్చు పాయింట్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకున్నా కదండి. అండ్ అలానే హ్యాండ్ యొక్క షేప్ని కూడా మనం డ్రా చేసుకుందాం. సో వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి హ్యాండ్ యొక్క లో కూడా మనం మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఇక్కడితో కటింగ్ వీడియో అనేది కంప్లీట్ అయిపోయిందండి. నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే స్టిచ్చింగ్ వీడియోని మిస్ అవ్వకుండా చూసినట్లయితే మీకు కూడా యాంకిల్ లెంత్ అనార్కలి అనేది ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.